ఓం నమ శివాయ. పచ్చని చెట్ల మధ్య ఎంతో అద్భుతంగా ఉంది మా అనుమల శివాలయం. కందూరు చోళుల కళా నైపుణ్యం ఎంత అందంగా ఉందనేది మా ఈ శివాలయం చూస్తుంటే అర్థమవుతుంది. మా గ్రామ శివాలయం గురించి మరికొంత తెలుసుకోవడం కోసం చోళులు రాజధాని చేసుకొని నివసించిన ప్రాంతం కందూరు. ఈ కందూరు అనే గ్రామానికి వెళ్తే మరికొంత సమాచారం దొరుకుద్దనే ఆంక్షతో ఆ గ్రామానికి బయలుదేరాము. అనుముల నుంచి దాదాపు 180 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కందూరు అనే గ్రామానికి వచ్చాము. చూడగానే చాలా అందంగా ఉంది ఈ గ్రామం. కందూరు గ్రామ ఎంట్రన్స్లోనే మహాగణపతి మాకు దర్శనమిచ్చారు. పక్కనే పరమశివుడు శివలింగ రూపంలో కొలువై ఉన్నాడు. కానీ సరైన పట్టింపు లేక మొక్కలు శివాలయం చుట్టూ సేదతీరుతున్నాయి. త్వరలోనే గుడి కడతారంట. కందూరు చోళులు మహబూబ్ నగర్ జిల్లా అడ్డకోలు మండలం కందూరు గ్రామాన్ని 11వ శతాబ్దంలో ఈ కందూరు గ్రామాన్ని రాజధానిగా చేసుకున్నారు. అది కందూరు గ్రామంలో మన అనుమల శివాలయానికి ఇక్కడికి ఏమైనా ఇంటర్లింక్ ఉందా, లేదంటే మన గుడి గురించి ఇంకేదైనా తెలుసుద్దా అనే ఇంట్రెస్ట్తోని ఈ కందూరు గ్రామానికి వచ్చాము. ఈ కందూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయం ఉంది. ఆలయం దగ్గరికి వచ్చాము. చూద్దాం మరి మనకి ఏదైనా మన గుడికి ఈ గుడికి ఇంటర్లింక్ ఉంటుందా అనేది. ఈ దేవాలయం త్రైతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్టుగా శాసనాల ద్వారా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా పూర్తి వివరాలు పంతులు గారు చెప్తారు, చూడండి. నమః హరి ఓం. మొదటి ఈ దేవాలయం వచ్చేసి కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం సుమారుగా 11వ శతాబ్దం నుంచి వెలుగులోకి వచ్చేదని చెప్పి ఇక్కడ ఉన్న శాసనాల ప్రకారం తెలుపబడినది. ఈ దేవాలయం వచ్చేసి స్వయంభు దేవాలయం. అక్కడ ఉన్న స్వామివారు స్వయముగా వెలిచారు. అక్కడ స్వామివారి యొక్క పక్కన ఒక భక్తురాలు ఉంటారు. ఆ భక్తురాలు నిత్యం కొండపైకి వెళ్ళి అక్కడ పూర్వం స్వామివారు కొండపైన నివసించేవారు. ఆ కొండపైకి వెళ్ళి ఆ స్వామివారికి ఆ భక్తురాలు సేవలు చేసుకుంటూ ఉండగా ఒక దినాన ఆ భక్తురాలు గర్భవతి అయి, స్వామి నేను యథావిధిగా మీకు పైకి వచ్చి సేవలు చేసుకోలేను, మీరు కిందికి వచ్చి వెలిచినట్లయితే నేను మీకు యథావిధిగా సేవలు చేసుకుంటానని చెప్పి వేడుకొనగా, అందులో ఆ భక్తురాలు వేరే కోరికకై ఆ స్వామివారు మీరు నిర్భయంగా వెనక్కి తిరిగి చూడకుండా కిందికి వెళ్ళండి, నేను మీ యొక్క విన్నపం విలపిస్తాను అని చెప్పి కిందికి ఆ భక్తురాలు కిందికి చివరి దాకా వచ్చే సమయానికి ఆ స్వామివారు రథం పైన బయలుదేరారు. ఆ బయలుదేరిన సమయానికి ఆ రథం యొక్క ఉరుములు మెరుపులు శబ్దాలు రావడంతో స్వామి వారికి ఏదో జరగరాని అపరాధము జరిగింది అనుకుని ఆ స్వామివారు వెనక్కి తిరగడం జరుగుతుంది. ఆ చూడడం వల్ల ఆ స్వామివారి యొక్క వ్రత చక్రాలు 2 విరుచుకపోయి ఒకటి కోనేరులో మరి ఒకటి అక్కడ స్వామివారి కింద పానమఠంగా మారిపోతుంది. ఆ పానమఠంగా మారిపోయి స్వామివారు కూడా అక్కడే ఆ వ్రత చక్రం పైన స్వామివారు స్వయముగా వెలవడం జరుగుతుంది. ఆ స్వామివారి పక్కనే స్వామివారి యొక్క భక్తురాలు కూడా స్వయంగా వెలవడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయము వంశపార్యపరంగా జరుగుతూ ఉన్నది. ఆ యొక్క భక్తురాలు యొక్క వంశమే మా యొక్క వంశం. ఈ దేవాలయం వచ్చి సుమారుగా 11వ శతాబ్దంలో చోళ మహారాజు కాలంలో వెలుగులోకి వచ్చేది. ఆ సమయంలో ఆ వారికి చరిత్ర ఏం చెప్పబడినది అంటే, ఈ దేవాలయం సుమారుగా త్రేతాయుగం నుంచి ఈ దేవాలయం ఉన్నది. ఆ రాముల వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి సేవలు చేసుకున్నారు అని చెప్పి తెలుపబడినది. ఇక్కడ కల్ప వృక్షాలు అని చెప్పి కదంబ వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాలు సుమారుగా 27 వృక్షాలు ఉన్నాయి ఇక్కడ కాశీలో. ఇక్కడ తప్ప ఎక్కడా లేవు అని వినికిడి. ఇక్కడ దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ దేవాలయం యొక్క ప్రధాన ద్వారం వచ్చేసి దక్షిణ ద్వారం. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది ప్రధాన ద్వాలయం, దక్షిణ ఆలయము. ఇక్కడ స్వామివారి యొక్క అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ పార్వతీదేవి, శ్రీచక్రము, ఇక్కడ గౌరీదేవి. ఈ అమ్మవారి యొక్క అమ్మవారు పార్వతీదేవి, శ్రీచక్రము, గౌరీదేవి ఈ దేవాలయాలు ఇక్కడ వెలిసినాయి. ఇవి ప్రతిష్ఠించిన దేవాలయాలు ఇవి. ఈ 2-3 గుహలాకు ఉంటుంది. అక్కడ పూర్వం స్వామివారు నివసించేవారు. ఇక్కడ ముందు కోనేరు ఉంటాయి. ఇవి కదమ వృక్షాలు అంటారు, కల్ప వృక్షాలు అని కూడా అంటారు. ఈ వృక్షాలు మనము ఈ వృక్షాల కింద ప్రదక్షిణ చేసినా కానీ, మన యొక్క కోరిక ఏదైనా సంకల్పం ఉండి ముడుపు కట్టుకున్నా కానీ ఈ యొక్క వృక్షాలు మన యొక్క కోరికలు నెరవేరుస్తాయి అని చెప్పి ఆ యొక్క వృక్షాల మహిమ. స్వస్తి. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కందూరు. కల్పవృక్షాలు ఇవి స్పెషల్. ఇవి ఎక్కడ కాశీలో ఇక్కడ తప్ప ఇక్కడ లేవు. ఇవి కోనేరు ఇంకో స్వామివారి యొక్క వ్రత చక్రం ఇందులోనే ఉంది. ప్రధానంగా మా వంశమే, మా తాతలు ముగ్గురు ఇక్కడ 3
3 టర్మ్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ 4 monthsకి ఒకరు వస్తారు. ఓకే ఓకే చేంజ్ ఎవ్రీ అవుతుంది. 4 monthsకి ఒకరు చేంజ్ అవుతూ ఉంటారు. శర్మ గారు గుడి అర్చకులు మనకి గుడి గురించి చాలా సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇక్కడ కనపడుతున్న ఈ ఫోటో 2 గ్రామాలలో శిల్పాలు ఒకే విధంగా ఉండడం వలన కందూరు చోళులే వీటిని చెక్కించినట్టు మనకి స్పష్టమవుతుంది. చాలా అద్భుతంగా ఉండే చోళుల నాటి కోట కాలానంతరం శిథిలావస్థకు చేరింది.